ఇప్పుడు శాతవాహన రాజ్యం ఎలా విభజించబడుతుంది? శాతవాహన రాజ్యం లేదా మౌర్యుల కాడి నుంచి వీళ్ళు దీన్ని కూడా కాపీ చేశారు. ఆహారాలు. శాతవాహన రాజ్యం ఆహారాలుగా విభజించబడుతుంది. ఆహారాలుగా. ఆహారాల పాలకుల్ని అమాత్యులు అన్నారు. ఆహారాల పాలకుల్ని అమాత్యులు అన్నారు. రైట్. గోవర్ధనహార, కోడూరుహార, మైసోలియాహార, గోవర్ధనహార, కోడూరుహార, మైసోలియాహార, సోపారహార, ఇలా రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయనేది క్లారిటీ లేదు, కానీ ఇవి రాష్ట్రాలు. గోవర్ధనహార, కోడూరుహార, మైసోలియాహార, సోపారహార. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆహారాస్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. దీని పాలకుల్ని అమాత్యులు అంటారు. అంటే ఆహారాలు అంటే ప్రావిన్సెస్. శాతవాహన రాజ్యం ఎలా విభజించబడింది? ఆహారాలు గానా, విషయాలు గానా, భుక్తులు గానా, లేకపోతే మండలాలు గానా, లేదా నాడులు గానా, లేదా సీమలు గానా, ఇలా రకరకాలుగా ఎగ్జామినర్ మనల్ని అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆహారాలుగా. ఆహారం అంటే ఫుడ్ కాదు. ఆహారం అంటే శాతవాహనుల కాలంలో పరిపాలనా విభాగం. అంటే ప్రస్తుతం రాష్ట్రంతో పోల్చదగిన శాతవాహనుల కాలం నాటి పరిపాలనా విభాగం ఏది అంటే ఆహారం. ఓకే. ఆహారాలు గోవర్ధనహార, కోడూరుహార, మైసోలియాహార, సోపారహార, ఇలా ఆహారాలు ఉన్నాయి. ఆహారాల పాలకులు అమాత్యులు. వీళ్ళు వంశపారంపర్యంగా రారు. వీళ్ళ ప్రతిభను బట్టి రాజు ఆహారాలకు అధిపతులుగా వీళ్ళని నియమిస్తాడు. కాబట్టి రాజ్యం ఇలా విభజించబడింది. ఇది కాక మళ్ళీ సామంతులు. చాలు రవి, చాలు. ఇవి కాక మళ్ళీ సామంతులు. ఇదొకటి ఇంపార్టెంట్ మనకి. సామంతులు మీకు చెప్పాను కదా. సామంతుల పేర్లు ఎలా ఉన్నాయి? మళ్ళీ సామంతుల పేర్లు మహారథులు, మహాభోజకులు నిన్న చెప్పాం, ఓకేనా. తర్వాత మహాభోజికలు, ఓకేనా. తర్వాత మహాపిండ్రలు, మహాభోజికలు, మహాభోజకులు, మహారథులు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే సామంతులు. సామంతుల కింద కూడా కొన్ని రాష్ట్రాలను శాతవాహనులు ఏర్పాటు చేశారు. ఈ మహారథులు ఫేమస్ వీళ్ళందరిలో. ఈ మహారథుల రాజే త్రైణోకరు. వీళ్ళ అమ్మాయే దేవి నాగానిక. ఈమె మొదటి శాతకర్ణిని వివాహం ఆడింది. మనం ప్రీవియస్లో చెప్పాం. ఈమె వేయించిన శాసనమే, చెప్పండి ఏ శాసనమో కళ్యాణి అమ్మా? నానేఘాట్ శాసనం. నానేఘాట్ శాసనం, ఎస్. కాబట్టి గోవర్ధనహార, కోడూరుహార, మైసోలియాహార, సోపారహార ఇలా రాజ్య విభజన జరిగింది.